ప్రియులరా, ప్రతిరోజు ఆదివారము ఈ అన్నగారు ఇంటికాడ జరుగుతున్న కూటంలోనికి ప్రతి ఒక్కరూ రావాలని మనం చేసుకుంటా ఉన్నాం. యోబు గ్రంథం నుంచి 1వ అధ్యాయం చదువుకున్నామండి. ఊజు దేశము నందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయమంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగి ఉండిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడు గాడిదలు కలిగి బహు మంది పనివారు కలిగి ఆస్తిగా నిండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నిండెను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఈ ఘనమైన పాదములకు వందనములు తండ్రి. ప్రభువా, ఈ రాత్రి వేళ సమయంలో దేవా నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. యేసయ్యా, నీకే వందనాలు ప్రభువా. ఇలా నిలబడి దేవా నీ వాక్యాన్ని వివరిస్తుండగా తగిన జ్ఞానాన్ని వారికి తగిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. దేవా నీకే వందనాలు ప్రభువా. మళ్ళీ తమ హృదయాల్లో ఆ వాక్యం పడి 30 60 ఫలించే ప్రభును యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులరా, ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగి అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడు గాడిదలను కలిగి బహు పనివారు కలిగి ఆస్తిగా నుండెను. ఇక్కడ యూదు దేశమందు యోబు అని ఒక ధనవంతుడు ఉన్నాడు ప్రియులరా. ఈయన దేవుని భయభక్తులు కలిగి దేవునిలో యథార్థవంతులుగాను న్యాయవంతులుగాను నడుచుకుంటూ జీవిస్తా ఉన్నాడు ప్రియులరా. యథార్థవంతుడు న్యాయవంతుడు కలిగి ఉండినప్పుడు దేవుని కృప మన మీద ఉంటుంది ప్రియులరా. దేవుని సన్నిధి మన మీద ఉంటుంది ప్రియులరా. దేవుడు న్యాయంగా నడిచినప్పుడు ఆయన దూతలు కావలిగా ఉంటారు ప్రియులరా. ఆయనలో యథార్థంగా న్యాయంగా నడుచుకున్నప్పుడు ఆయన వాక్యం మనల్ని యథార్థంగా నడిపిస్తుంది. ఆయన వాక్యము మనల్ని సంతోషింపజేస్తుంది. ఆయన వాక్యము మనల్ని ప్రియులరా మరి ఎంతో ఆస్తి కలిగిన వారిలాగా చేస్తుందని ఇక్కడ లేఖన భాగంలో ప్రియులరా మనం చదువుకుంటా ఉన్నాం. ప్రియులరా, యోబుకులాగా ప్రతి ఒక్కరూ న్యాయంగా నడుచుకోవాలి, యథార్థంగా నడుచుకోవాలి, చెడుతనమును విసర్జించి మరి నడిచినప్పుడు ఆయనకి బహు ఆస్తి కలిగి ఉన్నదని మనం లేఖన భాగంలో చదువుకున్నాం ప్రియులరా. ఆయనలో యథార్థత ఉన్నందుకు
ప్రియులరా ఆయన ఆ దేశంలోనే గొప్ప ధనవంతుడిగా లెక్కించబడ్డాడు. ప్రియులరా ప్రియులరా ఆయన మరి అంత ధనవంతుడిగా కలిగి ఉండటం కారణం ఏంటంటే మరి దేవుల్లో భయభక్తులు కలిగి నడుచుకున్నాడు. ప్రియులరా యథార్థంగా నడుచుకున్నాడు. ప్రియులరా మరి ఆ గ్రామంలో ఉన్న వారికి, ఆ గ్రామంలో నివసిస్తున్న వారికి మరి ఎంతో మందికి తన తన కష్టార్జితాన్ని అనేక మందికి మరి పంచిపెట్టినట్టుగా మరి లేఖన గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా 5,000 మంది పాలేర్లంటే ప్రియులారా మరి ఎంతో ధనవంతుడో మనం ఈ లేఖన భాగంలో చూడవచ్చు. ప్రియులారా అంత మందికి ధనవంతులుగా మరి యోబుని దేవుడు ఆశీర్వదించాడు. ప్రియులారా దేవుడు మరి ఆయన్ని ఎంతో ఉన్నతంగా ఆశీర్వదించినప్పుడు ఆ గ్రామంలో అనేక మందికి మరి ఆశీర్వాదంగా మరి యోబు మిగిలి ఉన్నాడు. ప్రియులారా అందుకు మనం దేవునికి మరి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ప్రియులారా అలాగే మరి మనం కూడా యోబుకులాగా యథార్థంగాను నీతిగాను మరి మనం జీవించే ఆ ఊళ్ళో కానీ ఆ గ్రామాలలో కానీ మరి ఆ పట్టణాల్లో కానీ మరి యోబుకులాగా మనం అలాగ యథార్థంగా నడుచుకున్నప్పుడు ఆయన కృపలు మన మీద ఉంటాయి, ఆయన సన్నిధి మన మీద ఉంటది. ఆయన దినదినము మనల్ని ఆయన కాపాడి తన రెక్కల కింద భద్రపరుస్తాడు. ప్రియులారా కోడి తన పిల్లల్ని రెక్కల కింద కాసినట్టుగా మనల్ని కూడా దేవుడు కాస్తాడు. ప్రియులారా ఆయనలో యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి. మరి అలాగ ఉండినప్పుడు ఆయన దినదినము మనల్ని కాసేటువంటి దేవుడు, దినదినము మనల్ని నడిపేటటువంటి దేవుడు, దినదినము మనల్ని మరి మనకి జీవం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి మరి మనల్ని కాపాడుతాడని మరి ఈ లేఖన గ్రంథంలో మనం చూసుకుంటా ఉన్నాం. ప్రియులారా కీర్తన గ్రంథంలోంచి మనం ఒక వాక్యాన్ని చదువుకుందాం. నూట 13 కీర్తన చదువుకుంటా ఉన్నాం. యెహోవా స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాను సేవకులారా ఆయనకు స్తుతించుడి, ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవాను నామమును సన్నుతించుగాక. ప్రియులారా ఈ కీర్తనకారుడు ఏమంటా ఉన్నాడంటే నువ్వు ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. నువ్వు ఏ పనిలో ఉన్నా, నువ్వు ఏ ప్రయాణంలో ఉన్నా, నువ్వు ఏ పని చేస్తున్నా మరి దినదినము యెహోవాని స్తుతించమని ప్రియులారా కీర్తనకారుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా యెహోవాని స్తుతించినప్పుడు ఆయన కృపలు మన మీదకి వస్తాయి, ఆయన జీవము మన మీదకి వస్తుంది. ఆయన మరి తన దేవదూతల్ని మనకి కావలాగా ఎంచుతాడు. ప్రియులారా ఆయన్ని ఎల్లప్పుడూ కూడా ఆయన్ని మరి స్తుతించాలంట, ఆయన్ని ఘనపరచాలంట. ప్రియులారా దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా మరి ఆయన్ని దినదినము స్తుతించాలని, దినదినము ఆయనకు
ప్రార్థన చేయాలని మరి కీర్తనాకారుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులరా. మనం ఎలాంటి అపాయంలో పడకుండా ఉండాలంటే, ఎలాంటి ఇబ్బందుల్లో పడకుండా ఉండాలంటే, ఎన్నో కష్టాల్లో మనం పడకోకుండా ఉండాలంటే ఆయన్ని దినదినము ఆయన్ని స్తుతించాలి ప్రియులరా, ఆయన్ని గణపరచాలి ప్రియులరా, ఆయన్ని ఆరాధించాలి ప్రియులరా. నువ్వు ఆయన్ని పాటలతో ఆరాధించవచ్చు, ప్రార్థనతో ఆరాధించవచ్చు, ఆయన వాక్యాన్ని మరి ధ్యానించుకుంటూ ఆరాధించవచ్చు ప్రియులరా. ఆయన మరి ఆరాధిస్తే మనకి ఎన్నో మేలులు, ఎన్నో అపాయాల నుంచి ఆయన మనల్ని కాపాడుతాడు ప్రియులరా. ఎన్నో ఇబ్బందుల నుంచి కాపాడుతాడు ప్రియులరా. మంచి ఆరోగ్యం ఇచ్చి, మంచి ఆయుష్నిచ్చి ప్రియులరా మనల్ని కాపాడుతా వస్తాడు ప్రియులరా. యెహోవా రెక్కల కింద మనం మరి సురక్షితంగా ఆయన రెక్కల కింద మనం భద్రపరిచి ఉండాలి ప్రియులరా. ఆయన మనల్ని రెక్కల కింద భద్రపరుస్తాడంట. ఆయన మరి ఆయన వాక్యము మన పాదములకి దీపమై ఉన్నదంట ప్రియులరా. మనం ఎలాంటి దారిలో నడుస్తున్నామో, ఎలాంటి ముడతప్పుల్లో నడుతున్నామో, ఎలాంటి మరి ఆ నేల నడుతున్నామో మనం చూసుకుంటానికి, మనం చూసుకుని నడవటానికి ప్రియులరా ఆయన వాక్యము మనకి దీపం అంట ప్రియులరా. ఆయన మనకి వెలుగై ఉన్నాడు ప్రియులరా. ఆయనలో వచ్చినప్పుడు మనకి ఆ వెలుగు తేటగా కనపడినప్పుడు మనం ఎలాంటి దారిలో నడవాలో, ఎలాంటి బాటలో నడవాలో మనకి తెల్లంగా కాపాడుతా వస్తుంది ప్రియులరా, కాపాడుతుంది ప్రియులరా. ముడతుప్పుల్లో నడిచినప్పుడు మనకి దీపమై ఉండి, మరి వాక్యం దీపమై ఉండి మనల్ని మంచి దారిలో నడిపిస్తుంది. అదే మనకి ఆ వాక్యము దీపం అయి లేకపోతే ప్రియులరా మనం ఆ దారి తప్పి నడిచినప్పుడు ప్రియులరా ఎదురు దెబ్బలు తగిలితే, మరి ముళ్ళు గుచ్చుకుపోతాయి ప్రియులరా. మరి అనేకమైన నీళ్లు వచ్చినప్పుడు మరి ఆ నీళ్ళలోకి వెళ్ళిపోయి మరి మనకి ఆ వెలుగు లేనందున ఆ చీకట్లో సంతరించినప్పుడు మరి ఆ చీకట్లో సంచరించినప్పుడు మనకు దారి తెలియదు కాబట్టి మరి నీళ్ళలో దిగిపోవచ్చు, లేకపోతే ముళ్ళ తుప్పల్లోకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే మరి మరి ఎన్నో ఇబ్బందులకి గురవచ్చు ప్రియులారా. కాబట్టి మనం ఎలుగు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మరి ఎలుగై ఉన్నాడు ప్రియులారా. దేవుడు ఎలుగై ఉన్నాడు. మనం ఎలుగు దగ్గరకు వచ్చినప్పుడు ఆ వెలుగు మనకి ఎలాగా నడవాలో, ఎలా మన కుటుంబాన్ని నడిపించుకోవాలో, మన మరి ఎలాగ నడవాలో మనకి అర్థమైపోద్ది ప్రియులారా. మన బిడ్డలు ఎలా నడిపించుకోవాలో, మన భార్యని ఎలా నడిపించుకోవాలో, లేక భర్తను ఎలా నడిపించుకోవాలో మరి అర్థమైంది ప్రియులారా. చాలామంది లోకంలో యేసు ప్రభు నామం తెలియక ఎంతో మంది ప్రియులారా ఆ వెలుగు దగ్గరికి రాక తాగుడనే మత్తులోకి వెళ్ళిపోతా ఉన్నారు. మరి తన బ్రాందీ అనే మత్తులోకి వెళ్ళిపోతా ఉన్నారు. మరి ప్యాకెట్ అనే మత్తులోకి వెళ్ళిపోయి ప్రియులరా ఆ దారి తెలియక ఎన్నో ఎన్నో ఇబ్బందులకి గురైపోతా ఉన్నారు ప్రియులరా. ప్రియులరా మీరు మరి దారి తెలియక అనేకమైన మరి ఇబ్బందులు పడినప్పుడు ప్రభువైన యేసు దగ్గరకు వస్తే ప్రియులరా నీకు ఆ దారి కనపడుతుంది. నువ్వు ఎలాగ నడవాలో మరి నీకు అర్థమవుద్ది, నువ్వు ఎలాగ ఉండాలో నీకు అర్థమవుద్ది, నువ్వు ఏది తినాలో నీకు అర్థమవుద్ది, నువ్వు ఏది తినకూడదో నీకు అర్థమవుద్ది, నువ్వు ఏది తాగాలో నీకు అర్థమవుద్ది.
నువ్వు ఏది తాకూడదో నీకు అర్థమవుద్ది ప్రియులరా. ప్రియులరా చూడండి, తినకూడని తింటూ